श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। दशरथवरपुत्रं जानकी सत्कळत्रं दशमुखहरदक्षं पद्मपत्रायताक्षं करधृतशरचापं चारुमुक्ताकलापं रघुकुलनृवरेण्यं రామమీడే శరణ్యం. దశరథునికి వరప్రదానంలా లభించినటువంటి గారాల పంట, శ్రేష్ఠుడైనటువంటి పుత్రుడు, సీతాదేవికి సరిజోడైనటువంటి భర్త, అంతేకాదు రావణాసురుణ్ణి సంహరించటంలో సర్వసమర్థుడైనటువంటి వాడు, అంతేకాకుండా భక్తులను సంరక్షించడంలో తన అందమైనటువంటి కనులతోటి, తామరాకుల వంటి విశాలమైనటువంటి కనులతోటి కరుణాదృష్టితో భక్తులను వీక్షిస్తూ అనుగ్రహించేవాడు రామచంద్రుడు. అలాంటి స్వామివారి యొక్క పాదములకు నమస్కరిస్తూ తద్రూపాంతరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల శుభ పరంపరలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 272వ రోజులో ప్రవేశించాము. స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిర్యాయి సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన
తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే అష్టాత్రింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోత్ర విధీయతాం. భృగు మహర్షి అద్భుతమైనటువంటి ఆశీర్వచనం చేసిన సందర్భంలో కడుపు పండబోతోంది అని గుండెల నిండా ఆనందంతో ఉన్నటువంటి ఆ ఇంతులిద్దరికీ అంతలోనే పెద్ద కలవరపాటు. ఒకరికేమో ఒకరు కలుగుతారు, వంశకరులవుతారు. వారు అంటే వారికి పిల్లలుంటారు, వారి పిల్లలు ఇలా తరాలు 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 ఏర్పడేలాంటి సంపద సంతతి ఒక దగ్గర. ఒకరికి 60,000 మంది కలుగుతారు అని చెప్పడంలో మొదటి వారికి వారసులు ఉంటారు అని చెప్పి పరిశేష న్యాయం అంటారు. చెప్పకనే చెప్పిన మాట ఈ 60,000 మందికి తిరిగి సంతతి ఉండదు, అంతటితోటే సరి అనే అర్థం వచ్చింది. ఇప్పుడు ఒకరికి కలకాలం నా పిల్లలకి పిల్లలు ఉంటారు అనే ఆనందం, మరొకరికి ఇంతకాలం గొడ్రాలిగా ఇల్లంతా బోసిపోయినట్లుగా బాధలు పడుతూ ఉండే సందర్భంలో ఈ పిల్లాడికి అది కొనిపెట్టాలి, ఆ పిల్లవాడికి అది అందించాలి, మరొకడికి కథ చెప్పాలి, మరొకడిని జోకొట్టాలి, మరొకడిని ఉయ్యాల ఊపాలి, ఇలా సందడి అన్నట్లుగా ఉండేటటువంటి సందర్భం. అది ఒక రకమైనటువంటి ఆనందం. ఇప్పుడు ఎవరికి ఏ ఫలితం అని కలవరపాటు. ఒక రకంగా అది చాలా సంతోషకరంగా ఉంది, ఒక రకంగా లేక కలిగినప్పుడు తనివి తీరా తృప్తి తీరిపోయేలాగా ఆ పిల్లలందరితో, ఎంతమందితో, 60,000 మందితో వైభవమే వైభవం అనిపించేలాగా మరొక దగ్గర అప్పుడు అడుగుతున్నారు, గురుగారు మీరే మాకు సెలవు ఇవ్వండి, ఎవరికి ఎవరు కలుగుతారో, ఏ రకమైనటువంటి భాగ్యం ఎవరిని వరిస్తుందో అని అడిగితే ఆ గురుగారు భృగు మహర్షి వారు పరమధార్మికులు, జ్యోతిష్శాస్త్రంలో పెద్ద ప్రవర్తకులు, మహనీయులు, అంతా ఎరిగిన వారు, త్రికాల వేదులు వారు కనుక పరమధార్మిక ఒక్క మాటతో మొత్తం నా భృగు మహర్షి చరిత్ర అంతా చెప్పేశారు మన గురుగారు వాల్మీకి భగవాన్. కనుక తయోహో ఆ సవతులిద్దరూ ఎంతో ప్రేమతో, అంటే పరస్పరం పోట్లాటలు లేకుండా, చాలా అరుదు కదా అలా వ్యవహరించడం, కనుక ఇలా అడిగిన సందర్భంలో వారి ఇరువురు యొక్క తద్వచనం శ్రుత్వ
ఆ ఉత్కంఠభరితమైనటువంటి కుతూహలంతో ఆదుర్దాతో వారు అడిగినటువంటి ఆ మాటను విని పరమధార్మిక భృగు, గొప్ప ధర్మాత్ములైనటువంటి ధర్మాన్ని ఎరిగినటువంటి ఆ భృగు మహర్షి పరమాం వాణీం ఉవాచ అన్నారు. ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. ఏమంటే చాలా తీయటి కబురు చెప్పారట. ఏమా కబురు అంటే, మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, పిల్లలు ఏదైనా కావాలి అని, వారి స్వేచ్ఛకే దాన్ని వదిలిపెట్టేస్తాం అనుకోండి, ఎంత ఆనందం. అంతేగాని నువ్వు డబ్బాలో చేయి పెడితే ఊరుకోను, నేనే తీసి ఇస్తాను అని చెప్పి ఆ పిల్లల్ని దూరంగా ఉంచిన దానికంటే కూడా ఓపెన్ చేసి మీరే తీసుకోండి అన్నట్లుగా దాన్ని తెరిచి చూపిస్తే ఎంత సంబరంగా ఉంటుంది. కనుక అత్ర స్వచ్ఛంద విధీయతాం అని చెప్పారు. మీలో మీరే ఎన్నుకోండి, నిశ్చయించుకోండి అన్నారు. ఛంద అన్నదానికి, ఛందస్ అన్నదానికి ఇచ్ఛ, అభిప్రాయం అని అర్థం. స్వచ్ఛందము అన్నదానికి స్వేచ్ఛ అని అర్థం అన్నమాట. స్వేచ్ఛ అనేదానికి మరొక బదులు మాటే స్వచ్ఛందము అని. అందుకనే స్వచ్ఛంద సంస్థలు అని లోకంలో మనం వింటూ ఉంటాం కదా. అంటే ఎవరో బలవంతంగా ప్రేరేపించి మీరు వీరికి సహాయం చేస్తారా చేయరా అని కొరడా జొలిపించి, లేకపోతే ఆదేశాలు ఇచ్చి బలవంతం పెట్టి చేసేటటువంటి పనులు కాదు ఆ సంస్థవి. మరి ఏమి అని తమంతట తామే లోకంలో జరిగేటటువంటి ఆ సమస్యలకి కష్టాలకి స్పందించిపోయి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎవరి బలవంతం లేకుండా, ఎవరి ప్రోద్బలం, ఎవరి ప్రేరణ లేకుండా తమంతట తాముగా లోకానికి ఉపకారం చేసి సేవ చేసేటటువంటి సంస్థల్ని స్వచ్ఛంద సేవా సంస్థలు అంటారు కదా. ఆ సందర్భంలో మనం ఆ మాట విని ఉంటాం. కనుక స్వచ్ఛందము అన్నదానికి స్వేచ్ఛ అని అర్థం. మీ ఛాయిస్ అన్నట్లుగా భృగు మహర్షి చెప్పారన్నమాట. స్వచ్ఛంద అత్ర విధీయతాం అన్నారు అని ఇంకా మళ్ళీ వారే చెప్తున్నారు. ఈ అపజలెళ్ళు ఇద్దరు ఆలోచనలో పడ్డారు. ఎలా, ఎవరు దేన్ని ఎన్నుకుందాం అని చెప్పి, ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః కీర్తిమంతో మహోత్సాహాః కావా కంవరమిచ్చతి. భృగు మహర్షి చెప్తున్నారు. అమ్మాయి చాలా జాగ్రత్తగా వినండి. ఒకడేమో, మళ్ళీ చెప్తున్నాను, వంశకరుడు, వారికి వారసులు ఉంటారు. మరికొందరేమో మహాబలం కలవార్లు, గొప్ప కీర్తి తెచ్చిపెట్టేటటువంటి వార్లు, గొప్ప ఉత్సాహ శక్తి కలవాళ్ళు. ఈ కథ అంతా ఈ సాగర ఘట్టం వచ్చినప్పుడు, ఈ సగరపుత్రుల యొక్క ఆ వ్యవహారం అంతా, వారి పనితనం గమనించినప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఈ మాటలు అప్పటిదాకా గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే వారి బలం అనూహ్యం. వారి వల్ల తల్లిదండ్రులకి, కుటుంబానికి, కులానికి కలిగేటటువంటి కీర్తి అమేయం. ఇంత అని చెప్పడానికి లేదు. వారి ఉత్సాహమా, దానికి కొలబద్దలేదు, అనవధికమైనది అది. కనుక అంటే బలం ఉండడం వేరు, ఆ ఉన్న బలాన్ని సద్వినియోగం అయ్యేలా చేసుకోవడం వేరు. ఈ ఉన్న ప్రయత్నాన్ని, బలాన్ని, తమ ప్రతిభలను సద్వినియోగపరుస్తూ ఉంటే వచ్చేటటువంటి కీర్తి ఇంత అంతా కాదు. కొన్ని సందర్భాల్లో పాపం కష్టమంతా ఒకరిది అవుతుంది, చిట్ట చివరికి క్రెడిట్, ప్రతిభ, ఆ పేరు ఇంకొకరికి పోతుంది. అలా ఏదో అన్యాయంగా వీరి ప్రతిభను మరొకరు క్యాష్ చేసుకునేలాగా అలాంటి రకమైనటువంటి భాగ్యరేఖ తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు వీరు. మరేమి అని, వీరు చేసినటువంటి ప్రయత్నం వల్ల, వీరికి ఉన్నటువంటి బలం వల్ల, వీరికి ఉన్నటువంటి ఉత్సాహ శక్తి, సాహసం వల్ల ఎనలేని కీర్తి కలుగుతుంది అని చెప్తున్నారన్నమాట. అంటే ఒకదానిలో ఒక పెద్ద లాభం పరంపరగా, ఒకదానిలో పెద్ద లాభం అప్పటికి అప్పుడే అన్నట్లుగా. కనుక కీర్తిమంత మహోత్సాహ, వారి ఉత్సాహ శక్తి క్షణం ఆ సాగరాన్ని తవ్వేటప్పుడు తెలుస్తుంది. కనుక మహోత్సాహ, వీరు బహవః, పెక్కుమంది, అధిక సంఖ్యలో ఉన్నవారు. కనుక కావా కంబరమిచ్చతి అని అడిగారు. ఎవరు ఏ వరం కోరుకుంటారు, మీకే అవకాశం, తేల్చుకోండి అని అన్నారు. అంటే మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ అన్నారు. మరే పెద్దామే కదా, విదర్భ రాజపుత్రి కేశిని,
మరి సుమతి కశ్యప కుమార్తె అని నిన్నటి రోజున మనం అనుకున్నాం కదా, అరిష్టనేమి యొక్క సంతతి అని, కేశిని సుమతి. కనుక పెద్దవారికి ముందుగా అవకాశం ఇవ్వడం న్యాయం అనుకున్నారో ఏమో. నువ్వు అడగవే అక్క, నీకు కావాల్సింది అని ముందుకి ఆమెను తోసిందో ఏమో. ఆమె అంది. ఈ మహర్షి యొక్క మాటను విని చెప్తున్నారు, రాముల వారికి ఎంత సంబరం అయిపోతుంది అంటే చాలా ఉత్సాహంగా ఉంది అన్నమాట. ఏమని? వారి యొక్క తీరుతెన్నులు, వ్యవహారాలు ఏదో కాస్తో కూస్తో అలా బీజప్రాయంగా ఏ అమ్మో నాన్నో ఏ నిద్రపుచ్చేటప్పుడో చెప్పి ఉంటారేమో, కానీ దాని గురించి విపులంగా తెలుసుకోవాలి అనే ఉత్కంఠతో ఉన్న సందర్భంలో, ఓ రామా, ఓ రఘునందన అని 2 సార్లు పిలిచి మాట్లాడుతున్నారు బ్రహ్మర్షులు, గురుదేవులు. రఘునందన, రామ. ఆ సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? మునేహ వచనం శ్రుత్వాతో, ఈ మహర్షి భృగు మహర్షి చెప్పినటువంటి ఆ మాటను విని ఆలోచనలో పడివారు కేశిని నృపసన్నిధౌ వంశకరం పుత్రం జగ్రాహ. కాస్త భర్తకి దగ్గరగా జరిగి ఆ కేశిని అనే ఆమె వారసులుగా అలా పరంపరగా తమ కులాన్ని నిలబెట్టేటటువంటి పుత్రుణ్ణి కోరుకుందట. అంటే ఎంతలా చెప్తారు అంటే, త్రికాల వేదులైనటువంటి ఆ మహర్షి ఒకానొక ఆశీర్వచనం చేస్తే, వారి ఆశీర్వచనంతో అంటే వారు ఏ జలాన్ని మంత్రించి ఇచ్చారో లేకపోతే ఏ అక్షతల్ని మంత్రించి వేస్తారో మనం చూసేటటువంటి ఆశీర్వచనాల్లో లాగా దాని రూపంగా ఫలితమే వచ్చేసినట్లుగా వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి. అంటే ఒక గుడిలో అర్చన చేయించుకుని పూజారి గారు మనకి ప్రసాదం ఇస్తారనుకోండి, ఆ ప్రసాదం తీసుకుంటున్నాము అనే భావనలో ఉన్నటువంటి ఆ భక్తులు ఫలితాన్ని పొందేస్తున్నాము అనే భావనలో ఉంటారు కదా, అది భక్తికి నమ్మకానికి పరాకాష్ఠ కదా. కనుక ఎంత గొప్పగా చెప్తున్నారంటే, వంశకరుడైనటువంటి పుత్రుణ్ణే గ్రహించేసింది కేశిని అని చెప్తున్నారు. నిజానికి అప్పుడు ఎన్నుకుంది, ఆ ఋషీశ్వరుని యొక్క ఆశీర్వచనాన్ని పొందింది. ఆ తరువాత సక్రమంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దాంపత్య భావంలో వారికి పురుష ధర్మంతో లోకరీతిని అనుసరించి గొప్ప సంతతి కలిగింది. ఇది పాయసగర్భం మాదిరి కాదు, బాగా ఒక్కొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సగరునికి సంబంధం ఉండి సగరుని ద్వారా మిథున రీతిని, లోకరీతిని అనుసరించి ఏర్పడినటువంటి సంతతి ఇది. ఇది చాలా అవసరం మనకి తరువాయి ప్రసంగాలు బాగా అర్థమవ్వాలి అంటే స్పష్టంగా. కనుక నృపసన్నిధౌ, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట. భర్తకు దగ్గరగా వచ్చి అని అంటే, ఆ భర్త దేని గురించి ఉవ్విళ్ళూరిపోతున్నాడో, ఏ సంతతి లేక వెతలు పడుతున్నాడో, ఏ సంతతి కోసం ఆహారాహం తపిస్తూ తపస్సమాధిలో ఉన్నటువంటి ఆ భృగు మహర్షిని సేవించి ఇంతకాలం గడిపారో, పైగా ఇంతటి రాజ్యాన్ని అందంగా చక్కగా నిలబెట్టి వారికి ఎవరికి ఏ కష్టాలు రాకుండా చూసుకోవాలి అని తపన పడుతూ తనయుడి కోసం కదా ఈ ప్రయత్నం చేస్తున్నారు సగరులు. కనుక పెద్ద భార్య కనుక ఒక్కొక్క దగ్గర ఎంతెంత ఔచిత్యం ఉందో. పెద్ద భార్య కనుక ఈమె ఏమి అడిగిందంటే, వారసులుగా తరగని సంపద కలిగినటువంటి తరతరాలు నిలిపేటటువంటి ఒకానొక సంతతి నాకు కావాలి గురుదేవా అని ఆ భర్తకు దగ్గరగా వచ్చిన సందర్భంలో అలా అడిగిందట. మరి ఇంకా ఉన్నవి 2 అవకాశాలు, ఉన్నవారు 2, ఒకరు ఒకదాన్ని ఎంచుకుంటే మరొకరు దేన్ని అనేది స్పష్టమే కదా. షష్ఠిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగిని తదా మహోత్సాహాన్ కీర్తిమత జగ్రాహ సుమతిసుతాన్ అన్నారు. అమ్మయ్య, నా సంతోషం కూడా చాలా గొప్పగా దక్కింది. ఏమది అంటే, నాకు గంపెడు పిల్లలు కావాలి, వాళ్ళు బోళ్ళు పేరు తెచ్చిపెట్టాలి, వాళ్ళు గొప్ప బలంగా ఉండాలి, అస్సలు ఇలా తుమ్ము దగ్గు అంటే కూడా తెలియకుండా వాళ్ళంతా పెరగాలి అని కోరుకునేటటువంటి సందర్భంలో ఆ సుపర్ణ భగిని గరుత్మంతుడికి సోదరి అని చెప్తారు, వర్ణిస్తారు. అందుకనే కశ్యప దుహిత ఈమె అని కూడా గతంలో అన్నారు, అరిష్టనేమి యొక్క దుహిత అని కూడా అన్నారన్నమాట. కనుక మహర్షి ఒక దగ్గర అరిష్టనేమే దుహిత అని చెప్పారు, దానికి వ్యాఖ్యానం అర్థం తరువాతి శ్లోకంలో ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు సుపర్ణ భగిని అని చెప్పడం వల్ల సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిర అని వేదమంత్రం వల్ల సుపర్ణ శబ్దానికి గరుత్మంతుడు అర్థమైతే, ఈ ఈగలు మరీ వేధించేస్తున్నాయి, అవధానం అంతా పోగొట్టేస్తున్నాయి. బోళ్ళు చెప్పాలని ఉంది, చెప్పాల్సిన ఉంది, చెప్పాలని ఉంది, సాగాలి సవ్యంగా. సరే,
ప్రకృతంలో సుపర్ణ శబ్దానికి గరుత్మంతుడు అర్థం కనుక, గరుత్మంతుడికి సోదరి అన్నారు కనుక, గరుత్మంతుడు కశ్యపుల తనయుడు కనుక ఇప్పుడు ఈ కశ్యపులే అరిష్టనేమి అనే శబ్దం చేత చెప్పబడుతున్నారని స్పష్టమైపోయింది. ముందు వెనుక బాగా పరిశీలిస్తే తప్ప ఒక్కొక్క భావం ప్రమాణంతో ఆధారాలతో మనం పట్టుకోలేమన్నమాట ఒక్కొక్క భావాన్ని. కనుక సుపర్ణ భగిని అయినటువంటి సుమతి అనే ఆమె మహోత్సాహాన్ని, గొప్ప ఉత్సాహ శక్తి కలిగినటువంటి, గొప్ప సాహసం కలిగినటువంటి, ఏ కార్యాన్నైనా సరే అలా చెప్తే చాలు అమ్మా నాన్నలు సాధించేసేటటువంటి పట్టుదలతో ఉన్నటువంటి, ఆ పట్టుదలకు తగినటువంటి శ్రద్ధ, ఆసక్తి, ప్రయత్నం, పితృభక్తి కలిగినటువంటి వారికి కలిగేటటువంటి గొప్ప కీర్తి ఇంత అంతా కాదు అని అనుకున్నామే. అంత కీర్తి కలిగినటువంటి సుతాన్ షష్ఠి పుత్ర సహస్రాణి జగ్రాహ అన్నారు. షష్ఠిం పుత్ర సహస్రాణి జగ్రాహ అన్నారు. అంటే 60,000 సంతతిని గ్రహించింది ఆ రెండవ భార్య, రెండవ రాణి. ఆ సందర్భంలో ఇంకా సంబరమే సంబరం. గుడికి వెళ్తాం, అర్చనం చేయిస్తాం, పూజారి గారు మంచిగా అర్చనం జరిపించి చక్కగా దీవిస్తారు, పాదుకలు ఇస్తారు, తీర్థం ఇచ్చి ప్రసాదం ఇస్తారు, జయమగుగాక అని దీవిస్తారు అనుకోండి. ఎంత సంతోషంగా వారు తిరిగి ప్రయాణం అవుతారు ఇంటికి. ఆ మాదిరిగా వెంటనే వీరు 2 చేతులు పైకెత్తి ఆ ఋషికి ముమ్మారు ప్రదక్షిణం చేసి ఒక్కసారి ఎదురుగా ఆ పాదాల మీద సాగిలపడి ప్రణిపాతం చేసి ఇంటికి బయలుదేరారు. ప్రదక్షిణం ఋషిం కృత్వా శిరసాభిప్రణమ్య చ జగామస్వపురం రాజా సభార్యో రఘునందన. మాటి మాటికి మన రాముణ్ణి ఒకసారి పలకరిస్తున్నారు. ఆనందం సగరులలోన, సగరుని యొక్క ఆ ఇంతులలోన, వారి కథ వింటున్నటువంటి మన రామయ్యలోన ఆ ఆనందం ఆ కళ్ళల్లోన అన్నట్లుగా అలా కనిపిస్తోంది కాబోలు. ఓ రఘునందన, రాజా సభార్య, ఆ సగర చక్రవర్తి ఆ రాణులతో కలిసి ఋషిం ప్రదక్షిణం కృత్వా, ఆ దంపతులు చక్కగా ఆ ఋషీశ్వరుడికి ప్రదక్షిణం చేసి శిరస అభిప్రణమ్య స్వపురంజగామ, వారికి ప్రణిపాతం చేసి తమ పురానికి అయోధ్యకు చేరిపోయారు అని అన్నారు. ఇలా జరుగుగా ఆ తర్వాత అథకాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత అసమంజ ఇది ఖ్యాతం కేశిని సగరాత్మజాం అంటారు. అంటే అథ ఎంతెంత గొప్ప గొప్ప మాటలో అవసరమైన చోటల్లా మహిమను కురిపించడం కోసం శబ్దాల్ని ఇంత సూక్ష్మంగా ఇంత సారవంతంగా ప్రయోగించడంలో భగవాన్ వాల్మీకి మహర్షి వారికి వారే సాటి ఏమో అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఈనాడు రాముడు అని మనం చెప్పుకుంటున్నాము అంటే రాముడికి ముందు ఒకానొక సగర చక్రవర్తి, ఒకానొక దశరథుడు ఉండాలి కదా. ఆ దశరథుడికి పూర్వం మరొకరు, ఆ వారికి పూర్వం మరొకరు, వారికి పూర్వం మరొకరు ఉండాలి కదా. మరి ఆ సందర్భంలో సగరులకు తరువాయి వారసులు ఉంటేనే కదా ఈ పరంపర అంతా, ఈ క్యాలెండర్, ఈ డైరీ అంతా ఏర్పడింది. కనుక అథ కాలే గతే తస్మిన్ 3 మాటలు ఉన్నాయి. అంటే అథ అన్నదానికి తరువాత అని అర్థం. దేని తరువాత? ఋషీశ్వరుని దగ్గర నుంచి ఆశీర్వచన రూపంలో పుత్ర సంతతినే పొందేసినంతగా ఆ వరాన్ని పొందిన తరువాత భర్తతో కూడిన పిదప లోకరీతిని అనుసరించి తస్మిన్ కాలే గతే అని అన్నారు. ఆ సమయం ఆసన్నమవగా అని అర్థం. ఏ సమయం అంటే రాజా రాణిగారికి నొప్పులు వస్తున్నాయి, అంతఃపురంలో కలకలం, కబుర్లు, కోలాహలాలు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పరిగెత్తేవాళ్ళు, రకరకాల పరిస్థితులు. మనం వెనుక రామయ్య, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీరి యొక్క ఆవిర్భావంలో మనం అనుకున్నాం కదా. మరి అప్పుడు దాది వారు మృతిక తీసుకెళ్లి ఇవ్వడం, చాటుకుండా వగైరాలు అంతా ఏదైనా పుల్లని వస్తువు తినాలనుందే అని ఆ రాణులు అడగడం. ఆ గడప వరకు వచ్చి దశరథులు వారు రాణిగారికి ఇప్పుడు ఎవరిని చూసే తీరిక లేదు, వారు విశ్రాంతిలో ఉన్నారు అని చెప్పగానే బా అనుకుని వెళ్ళిపోవడం. మరొక రాణిగారి దగ్గరికి ఇలా గిరగిరా పుణ్యాహవచనం కలశల్లాగా అక్కడికి ఇలా మారుస్తూ తిరుగుతూ ఉన్నటువంటి దశరథుల వైనం గుర్తుందా మనకి? ఉండాలి. ఆ మాదిరిగా ఆ సమయం రాగా ఎంత సూక్ష్మంగా చెప్పేస్తారంటే మనం దాన్ని అంతని గుర్తు చేసుకుని ఇక్కడ మరొక్కసారి మననం చేసుకోవాలి అని మహర్షి యొక్క అభిప్రాయం అన్నమాట. అంత సజావుగా సక్రమంగా సాగుతోందా రాజుగారికి కడుపులో ఒక రకమైనటువంటి ఆందోళన. అంటే అవును, కాదా అంటే కాదు. ఎందుకంటే అంతటి
అంత స్థితిలో ఉండగా వారు మామూలుగా మనకిలాగా ఆందోళన పడుతూ ఉంటే ఏం బాగుంటుంది, కానీ ఆపుకోలేని పరిస్థితే కనుక రాజవైద్యుల్ని పిలిపించడం, వారందరితో మల్లగుల్లాలు పడుతూ ఉండడం, జ్యోతిష్కుల్ని పిలిపించడం, ఇప్పుడు కాలం ఎలా ఉంది, ఘడియలు ఎలా ఉన్నాయి లెక్క వేయడం, మరి ఒకానొక సందర్భంలో నిమ్మకాయ దొర్లించడం అని కూడా మనం అనుకున్నాం కదా. అందరూ ఎలర్ట్గా సిద్ధంగా ఉన్న సందర్భంలో అథకాలే గతే తస్మిన్ అన్నారన్నమాట. ఆ సమయం ఆసన్నమవగా జ్యేష్ఠ కేశిని సగరాత్మజం అసమంజ ఇది ఖ్యాతం పుత్రం యజాయత. ఈ కేశిని అనేటటువంటి రాణిగారు ఒక గొప్ప సంతతిని కన్నెను అని అన్నారు. ఏమి ఆ సంతతి పేరు అంటే అసమంజ అని పేరు చెప్పారన్నమాట. అయితే సగరాత్మజం, ఈ సగర చక్రవర్తికి ఔరసపుత్రుడు ఇతడు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి తర్వాత కథ తెలియాలంటే మనం కొద్దిగా వివరించుకోవాల్సి ఉంది. ఏమనంటే సగరుల గురించి పరిచయం చేసేటప్పుడు అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 2 భార్యలు, వారు సంతతి కోసం ప్రయత్నం చేశారు, కలిగారు అని చెప్పుకుని పోవచ్చు కదా. క్షణం. శ్రీరామ్. అలా కాకుండా వారికి సగర అనే పేరు పెట్టి మనకి పరిచయం చేశారు వాల్మీకి మహర్షి. ఇందులో ఉన్న అంతరార్థం, అసమంజ అన్న మాటలో ఉండేటటువంటి అంతరార్థం, దీన్ని మనం అవకాశాన్ని బట్టి ఈనాడో మరునాడో వివరించుకుందాం. అయితే కేశిని పెద్దరాణి గారి ప్రసవం చక్కగా జరిగింది సజావుగా. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి పేరు కూడా పెట్టేసుకోవడం జరిగిపోయింది. అంటే బారసాల వరకు వెళ్ళిపోయినట్లు అప్పుడే అసమంజ అని పేరు పెట్టేరట వారికి. అసమంజస్, అసమంజ 2 రకాల శబ్దాలు ఉంటాయి. అందుకనే అసమంజసం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు, అసమంజం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ శబ్దానికి అర్థం మళ్ళీ మనం వివరించుకుందాం. ఎందుకంటే అక్కడ పురిటికి వేళైపోయింది కదా 2వ రాణి గారికి, అది కూడా చెప్పేసుకోవాలి మనం. సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం యజాజత షష్ఠి పుత్ర సహస్రాణి తుంబభేదాద్ వినిసృతా. అందరూ ఒక పిల్లవాడి ఇలా కలిగేటప్పటికే, ఒక పిల్లవాడికే ఇంత హైరానా, ఇంత నొప్పులు, ఇంత హడావిడి, ఈ వ్యవహారాలంతా చూసేమే ఒకరా ఇద్దరా 60,000 మంది కలుగుతారు అంటే అమ్మ బాబోయ్, దానికి తగిన స్థాయిలో మంత్రసానులు, రాజవైద్యులు, పురోహితులు, గురువులు, జ్యోతిష్కులు, వారు వీరు వీరు, ఎంత కోలాహలం అండి. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అదిగో నొప్పులు వస్తున్నాయన్నారు, ఇదిగో ప్రసవం అన్నారు, అదిగో శీర్షోదయం అన్నట్లుగా వగైరాలుగా ఒక్కొక్కరు ఇంకా ఊహలకి అంతులేదు కదండి. రకరకాలుగా చెప్పేస్తూ ఉంటే ఆ సుమతి అనే రాణిగారికి ప్రసవం అయిందండి. ఎలాగా అంటే, ఓ పురుషోత్తమ, ఓ నరవ్యాఘ్ర, రాముడిలో ఉత్కంఠ పెరిగిపోతున్నట్లుంది. ఈ ఆందోళన అంతా గమనించినట్లు నువ్వు అందరి మాదిరి అంతలా స్పందించేయకూడదని చెప్తున్నట్లుగా, ఓ పురుషోత్తమ అని చెప్తున్నారన్నమాట. నువ్వు నిదానంగా నిండు కుండలాగా ఉండి అలా ఆలకిస్తూ ఉండాలి, అంతా నువ్వు ఆందోళన పడకూడదు. నరవ్యాఘ్ర సుమతిస్తూ ఒకానొక ప్రసవం జరిగింది ఆమెకు. గర్భతుంబం యజాజత అన్నారు. ఒకానొక సొరకాయలాగా, ఒకానొక గుమ్మడికాయలాగా ఒక పెద్ద అండం బయటికి వచ్చిందట. ఆ సందర్భంలో అందరూ వీస్తుపోయారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 60,000 మంది. ఎలా పట్టుకోవాలి, ఎవరికి ఎప్పుడు స్నానం చేయించాలి, ఎలా శుభ్రం చేయాలి అని ఇంతమందిని ఇలా సిద్ధంగా అట్టే పెడితే ఈ మాదిరి అండం పుట్టింది, ఇదేమిటి ఋషివాక్కు ఎక్కడ వృథా పోదు కదా అని ఆలోచనలో పడ్డారు అందరూ. అంతలోనే వారు ఊహిస్తున్నట్లుగా ఒకానొక పనసపండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, తెలియకుండా అలా చీలికలు వచ్చేసి విచ్చిపోయి లోపల తొనలు కనిపిస్తూ ఉంటాయే, ఆ మాదిరిగా ఏర్పడిందటది. షష్ఠి పుత్ర సహస్రాన్ని తుంబభేదాద్ వినిసృతా అని అన్నారు. ఒక పెద్ద తుంబం అన్నారే, ఒకానొక గుమ్మడికాయ మాదిరి. ఇంకా మనకి బాగా అందరికీ పిల్లలకి కూడా అర్థం అవ్వాలంటే ఒకానొక దానిమ్మకాయ మాదిరి అన్నమాట. ఆ దానిమ్మకాయ బాగా పండిపోయి మొగ్గిపోయిన సందర్భంలో మనం బజార్లో గమనిస్తే అర్థమవుతుంది, అలా విచ్చిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు ఆ వర్తకుడే దాన్ని కాస్త అలా పగలగొట్టినట్లుగా, అంటే అది బాగా పక్వమైంది అని ఆకర్షణీయంగా ఉండేలాగా చూపిస్తూ ఉంటారు వాణిజ్య సముదాయంలో. ఆ మాదిరిగా ఒకానొక దానిమ్మకాయలాగా ఒకానొక మిగలముగ్గిన
పనసపండు విచ్చుకుని ఏర్పడినట్లుగా అందులో తొనలు కనిపిస్తున్నట్లుగా బిల 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 బిలమంటూ రకరకాలుగా దానిలో కనిపిస్తున్నారట వారంతా కూడా. ఓ నరవ్యాఘ్ర సుమతిస్తూ గర్భతుంబం యజాజత, పెద్ద అండాన్ని కనేను అంటే ఒక దగ్గర చెప్తారు. తుంబం అన్నదానికి ఇంకొక తాత్పర్యం కూడా ఏమి రాశారంటే అంతే, వరి కంకులు అంటే కాస్త వ్యవసాయం పరిచయం ఉన్న వారికి బాగా తెలుస్తుంది ఈ మాట. కంకు అని వ్యవహరిస్తారు. వరి కంకులు, కంకే అని కూడా అనొచ్చు. జొన్న కంకులు లేకపోతే నువ్వు కంకులు అంటారు. అది పెద్ద కాడలాగా వచ్చి ఒక్కొక్క కాడలోనో చిన్ని చిన్ని కాయలుగా ఉండి ఆ నువ్వు కాయల్లో బోళ్ళు నువ్వు గింజలు ఉంటాయన్నమాట. దాన్ని ఈ రైతులు అందరూ ఓ దగ్గర పట్టి అంటే బాగా ఎండిన తర్వాత దాన్ని రాల కొడితే దాని నుంచి బోళ్ళు నువ్వు గింజలు బిలబిల బిలబిల బిలా రాలిపోతూ ఉంటాయన్నమాట. ఆ మాదిరిగా ఉంది అని చెప్పడం కోసం తుంబ శబ్దాన్ని ప్రయోగించారు మహర్షి వాల్మీకి ఇక్కడ. కనుక ఆ రకంగా అది విచ్చి బయటపడినటువంటి ఆ సంతతి ఎంత అప్పుడే లెక్క తేలలేదు, అంతా తికమకగా ఉంది. మనకి మాత్రం తర్వాతి కథ కూడా తెలిసిపోయింది కదా, 60,000 ఇది నిశ్చయం. కనుక తుంబభేదాదు ఆ తుంబం చెట్లడం వల్ల అది రాలడం వల్ల పుత్ర సహస్రాణి షష్ఠి వినిసృత అని అన్నారు. 60,000 మంది పుత్రరత్నాలు వారందరూ కూడా మగపిల్లలే, స్పష్టంగా తెలుస్తోంది. వినిసృత అక్కడి నుంచి ఏర్పడ్డారు అన్నారు. అమ్మ బాబోయ్, ఇలా ఒక తుంబం ఒకానొక సొరకాయ మాదిరి, ఒకానొక పనసపండు మాదిరి విచ్చితే, ఒకానొక దానిమ్మకాయల్ని రాలిస్తే వచ్చినటువంటి వీరిని ఎలా సాకారు? లెక్క ప్రకారం అయితే శాస్త్రం పరిశీలిస్తే వైద్య శాస్త్రం అర్థమవుతుంది. ఒకానొక కన్ను ముక్కు చెవి ఈ వ్యవహారమైన ఈ ఆకారంతో లోపల అమ్మ కడుపులోనే రూపుదిద్దుకుని ఆ పిల్లవాడు బయటికి వస్తూ ఉంటాడు. అలా కాకుండా చాలా అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ బీజం ఏదైతే ఉందో ఒకానొక శరీరం ఏర్పడడానికి కారణమైనది అది 1గా 2గా 3గా 4గా అలా విక్షిప్తమవుతూ ఉండేటటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఒకరికంటే ఎక్కువ సంతతి కలగడం, కొన్నింటికి తస్మాద్వౌత్రీ నజా జనజతి అని వేదం చెప్తుంది. మేకకి 2 లేదా 3 ఇంకా అంతకంటే ఎక్కువ అలాగా సంతతి కలగడం ఇదంతా జరుగుతుందన్నమాట. అంటే ఆ బీజం అనేది ఒకే మాదిరిగా ఉన్నా అది లోపల ఏర్పడినప్పుడు గర్భంగా పరిణమించేటటువంటి సందర్భంలో 2గా 3గా 4గా 60,000గా ఏర్పడింది ఇక్కడ అన్నమాట. ఇలా ఏర్పడితే మనకి పరిచయం కోసం ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఏమనంటే పిల్లలు నెలలు నిండడానికి ముందే ప్రసవం జరిగి ఏర్పడ్డారు అనుకోండి, అది అసహజమైనటువంటి ప్రసవం అని పేరు పెట్టి దాన్ని తల్లి కడుపులో ఉండేటటువంటి వాతావరణం మాదిరి ఎక్కడ ఉంటుందో అలాగా కృత్రిమంగా తయారు చేసి అక్కడ ఉంచి పెంచి ఆ పిల్లవాడు కాస్త పాలు తాగేలాగో కాస్త కదిలేలాగో ఆ ప్రవృత్తి రప్పించి లోపల చైతన్యం రప్పించి అప్పుడు వైద్యులు అప్పచెప్తూ ఉంటారు. కనుక నెలలు నిండక ముందు పిల్లల విషయంలో మనం ఇలాంటి సందర్భాలు గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఒకే అండంలో 60,000 మంది ఏర్పడ్డారు అంటే లోకరీతిని అనుసరించి ఆ మిథున సృష్టి ద్వారా ఏర్పడేటటువంటి ఆ బీజం 60,000గా ఏర్పడిందనమాట. ఇప్పుడు 60,000 మంది గర్భంలోనే రూపుదిద్దుకోవాలి అని అంటే అది ఎలా సాధ్యం? అసాధ్యమైనటువంటి విషయం. కనుక వారు ఇంకా పూర్తిగా ఎదగక మునుపే, ఇంకా పూర్తిగా ఆకృతిని దాల్చక మునుపే, గర్భోపనిషత్తులో అక్కడ చెప్తారు ఇన్నో మాసంలో ఈ రకమైనటువంటి అవయవం ఏర్పడుతుంది, ఇన్నో మాసంలో ఈ రకంగా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది, ఈ రకంగా వారికి ఆలోచనలు వస్తాయి, లేకపోతే ఇంకా ఆ వగైరా కదలికలు, వీటన్నిటి గురించి ఆ నెలల వారీగా చెప్తారు. అందుకనే ఇన్నో నెల తర్వాత గర్భిణీ స్త్రీకి ఈ విధమైనటువంటి నియమం ఉండాలి. మరి అదంతా పెద్ద విషయం, చరిత్ర. సరే, ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకోవలసినటువంటి విషయం ఏమంటే పూర్తిగా ఆకారం దాల్చకుండా, పూర్తిగా రూపుదిద్దుకోకుండా సాధారణమైనటువంటి రీతిలో నెలలు నిండక మునుపు కలిగినటువంటి ప్రసవంలాగా అయిందన్నమాట. దీనిని మరి ఎలా సంరక్షించారు వారు అంటే చెప్తున్నారు. ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్రియస్తాన్ సమవర్ధజన్ కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే అంటున్నారు. అంటే దాదులు, సంరక్షకులు, ఆ సేవకురాళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే ధాత్రియ తాన్ అలా ఏర్పడినటువంటి ఆ బుల్లి
రూపంలో ఉన్నటువంటి వారిని అందరినీ కుండల నిండా నెయ్యి పోసి ఆ ఘృతపూర్ణములైనటువంటి కుంభముల యందు సమర్థయన్ అన్నారు, అంటే సమవర్ధయన్ అన్నారు, బాగా వృద్ధి చెందించేదనమాట. ఎలా అయితే నెలలు నిండక మునుపు కలిగినటువంటి కాన్పు వల్ల పుట్టినటువంటి ఆ శిశువు సహజమైనటువంటి వాతావరణంలోనే పెరిగినట్లుగా పెంచి వైద్యులు అందంగా ఆరోగ్యంగా ఆ తల్లికి అప్పచెప్తారో ఆ మాదిరిగా వీరు పెంచి తగినంతటి స్థితిని రప్పించారన్నమాట. సమవర్ధయన్న అభివృద్ధిపరిచారు. ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి ఏది చెప్పాలనుకుంటారో దాన్ని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఏది దాటవేయాలి అనుకుంటారో వెంటనే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళిపోయారు. ఏమని అంటే పిల్లలు పుట్టడం ఇంకా ఆ నేతి కడవల్లో ఆ పిల్లలు అలా పెరుగుతున్నట్లుగానే రోజు ఒక్కొక్క దాది వచ్చి కాస్త మూత తెరిచే లేదో వగీరా పరిశీలించి ఎదిగేడా లేదా ఏమైంది వాతావరణం అనేలాంటి ఈ కోలాహలం అంతా సద్దుమణిగిందని మనకి అనిపించిందో లేదో అంతలోనే కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే, ఇక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారి పేజీ అలా తిప్పేటప్పటికే వారంతా యవ్వనంతో ఉన్నటువంటి యువకులు అయిపోయినట్లుగా మొత్తం ఎక్కడ చూసినా రాజ్యం నిండా నాన్నగారు 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 అంటూ ఈ 60,000 మంది సంతతితో ఆ కోలాహలం ఆ వ్యవహారం అంతా కనిపించిపోతోంది. కనుక ధాత్ర్య తాన్ ఘృతపూర్ణేషు కుంభేషు సమవర్ధజన్, ఆ తర్వాత సర్వే మహతాకాలేన, ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి మాట. వెంటనే వారు ఆ రూపం దిద్దుకోలేదు, ఆకారాన్ని పొందలేదట, చాలా సమయం పట్టింది. అమ్మ కడుపులో అయితే ఒక రకమైనటువంటి వాతావరణం, మరి లౌకికమైనటువంటి పరిస్థితిలో కృత్రిమంగా దాన్ని సాధించాలి అంటే కొంత సమయం తీసుకుంటుంది. కనుక వారు నిదానంగా ఎదిగారు అని ఒక్క మాటలో సుమారుగా ఒక 10-20 సంవత్సరాల చరిత్ర చెప్పేశారనమాట. మహతాకాలేన, చాలా కాలానికి నిదానంగా యౌవనం ప్రతిపేదిరే, యౌవనావస్థను పొందేరు అన్నారు. అథ దీర్ఘేణ కాలేన రూప యౌవనశాలిన 60 పుత్ర సహస్రాణి సగరస్యాభవంస్తదా అన్నారు. అథ అటుపిమ్మట తదా దీర్ఘేణ కాలేన, చాలా కాలానికి నిదానంగా సగరస్య పుత్ర సహస్రాణి, ఈ 60,000 మంది పుత్రులు కూడా రూప యౌవనశాలిన అభవన్ అని అన్నారు. మంచి రూపంతో, మంచి యౌవన ప్రాయంతో, మంచి ఆకర్షణీయంగా, మంచి వస్తాదుల్లాగా, ధీరుల్లాగా, యోధుల్లాగా తయారయ్యారన్నమాట. సచజ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్యాత్మసంభవ బాలాన్ గృహీత్వా తుజలే సరయ్వా రఘునందన ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్ సమీక్ష్యవై అని అన్నారు. పిల్లలు కలిగారు అంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందం! అందున ఒకరా ఇద్దరా, అందున ఒకరికి కలిగి మరొకరికి కాకుండా పోతే అది ఇంకా బాధాకరం కదా. అలా కాకుండా అటు పెద్ద భార్యకి ఇటు చిన్న భార్యకి వారి వారి ఆశయాన్ని ఇచ్చని అనుసరించి వారి ఇష్టం మేరకే సంతానం కలిగేరు అంటే వారంతా యౌవన ప్రాయంలో ఉండి మరి ఏ భోజనాలు వడ్డిస్తూ ఉంటే మరి బహుశా ఆ రాజధానిలో ఆ ప్రాంగణం అంతఃపురం ఎంత విశాలంగా ఉండేదో. 60,000 మంది కలిసి ఒక్కసారిగా ఏ భోజనానికి వచ్చిన సందర్భంలోనో మరి వారికి కథలు చెప్పి నిద్రపుచ్చే సందర్భంలోనో ఆ తల్లిదండ్రులకి తనివి తీరిపోయి ఉంటుంది. ఎంతో తృప్తిగా, చాలా సంతోషంగా, హాయిగా, సుఖంగా కాలం గడుస్తూ ఉండేటటువంటి సందర్భంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏమా చిక్కు అంటే సచజ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్య ఆత్మసంభవ బాలాన్ గృహీత్వాతు జలే సరయ్వాహ రఘునందన ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్ సమీక్ష్యవై అన్నారు. రఘునందన, ఇదిలా ఉండగా అనుకొని చిక్కొచ్చి పడిందయ్యా. ఏమది అంటే ఇక్కడ నరశ్రేష్ఠ అని కూడా ఒక పాఠాంతరం, ఓ పురుషోత్తమ అని రాముడికి వర్తించేటటువంటి మాట. మరొక మాట నరశ్రేష్ఠ, పిల్లల్లోకెల్లా ఉత్తముడుగా. బహుశా తండ్రి గారు అలా భావించేరేమో, పెద్ద భార్య పిల్లవాణ్ణి అసమంజసుణ్ణి. కనుక సగరస్య జ్యేష్ఠ ఆత్మసంభవ, ఆ సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమారుడు, అతడు ఆత్మసంభవ, నేనే వీడు అనేటటువంటి ఎంతో అభిమానంతో పెంచుకున్నటువంటి ఆ సందర్భంలో, అంటే పెద్ద భార్య పిల్లవాడికే కదా రాజ్యాధికారం వస్తుంది, కనుక నా తరువాత నా అంతటి వాడు అవ్వాలి ఇతడు అని ఎన్నో ఆశలు పెట్టుకుని పాపం ఆ పిల్లవాడిని పెంచుకుంటారు కదా. ఒక్కొక్క మాట తరువాతి కథకు బీజం, పునాది, తొలిమెట్టు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.
అసలు సగరులేమి, వారి వృత్తాంతమేమి, సగర అనే పేరెందుకు వచ్చింది, అసమంజస అనే పేరెందుకు వచ్చింది, ఈ మాటల్లో ఆత్మసంభవ అని ప్రత్యేకంగా అతడి గురించి ఆ తండ్రి గారి భావన ఎందుకు చెప్పవలసి వచ్చింది, దీన్ని మరుసటి ప్రవచనంలో చెప్పుకుందాం మనం. ఆత్మసంభవ సహా ఆ అసమంజసుడు వచ్చిన చిక్కేం వచ్చిందంటే, బాలాన్ ఆ రాజ్యంలో ఉండేటటువంటి పిల్లల్ని గృహీత్వాతో పట్టుకుని తీసుకెళ్ళి దండ్రా ఆడుకుందాం అని చెప్పి సరయువాహ జలే ప్రక్షిప్య, అలా నిరంతర ప్రవాహంతో వేగంగా ప్రవహించేటటువంటి ఆ సరయూ నదిలో పడేసి వారు ఈతరాక తేలలేక అలా మునిగిపోతూ తేలుతూ రక్షించండి అని కొట్టుకుపోతూ ఉంటే తాను సమీక్ష్య ప్రహసన్ ఆసీతు, వారిని చూస్తూ గట్టున ఉండి తప్పట్లు కొట్టుకుంటూ అలా నవ్వుకుంటూ కేరింతలు కొడుతూ ఉండేవాడట. ఇది చాలా భరించరాని బాధ అయిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, దీనికి కారణమేమి, అలాంటి కొన్ని చిక్కు ప్రశ్నల్ని ఆ శ్రీరాముడి సహాయంతో, స్వామి హనుమ మనకి గురుదేవులు కదా, వారి యొక్క అనుగ్రహంతో ఆ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఆ సూత్రప్రాయమైనటువంటి చిన్ని మాటలతో పెద్ద విశిష్టమైనటువంటి అర్థాన్ని తదుపరి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఏ వంశం గురించి విన్నా వారి వంశంలో కొదవ లేకుండా తరతరాలు నిలిచిపోతాయని చెప్తారు. అందుకనే సంతానం కావాలనుకునే వారికి హరివంశ శ్రవణం చేయండి అని చెప్తారు. కనుక ఇదే కదా మన హరివంశం, మన శ్రీహరి, మన వెంకటరాముడు, మన రామగోవిందుడు. కనుక పరమ పవిత్రమైనటువంటి ఇలాంటి వంశానుకీర్తనం వల్ల లోకంలో ప్రతి ఒక్కరికి సంతతి వల్ల కలిగేటటువంటి దోషాలు అన్నీ పోయి ఆ సంతతి లేకపోవడం అనే బాధలు లేకుండా సత్ సంతతి కలిగి వారందరూ కూడా సుఖంగా ఆయురారోగ్యాలతో వృద్ధి చెంది అందరూ రామయ్యంతటి గొప్పవారుగా ఉండాలి అని మన రాముణ్ణి ప్రార్థిస్తూ హరయే నమః. పారాయణ చేసుకుందాము. తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోత్ర విధీయతాం ఏకః వంశకరో వాస్తు బహవో వా మహాబలాః కీర్తిమంతః మహోత్సాహాః కావా కంవరమిచ్చతి మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ షష్ఠిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా మహోత్సాహాన్ కీర్తిమతః జగ్రాహ సుమతిస్సుతాన్ ప్రదక్షిణం ఋషిం కృత్వా శిరసా అభిప్రణమ్య చ జగామ స్వపురం రాజా సభార్యః రఘునందన అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత అసమంజః ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజం సుమతిస్తు
स्तु रव्याघ्र नरव्याघ्र गर्भतुम्बं व्यजायत व्यजायत षष्टिः षष्टिः पुत्रसहस्राणि पुत्रसहस्राणि तुम्बभेदात् विनिश्रुताः घृतपूर्णेषु कुम्भेषु धात्र्यस्तान् समवर्धयन् कालेन महता सर्वे यौवनं प्रतिपेदिरे दीर्घेण कालेन रूपयौवनशालिनः षष्टिः पुत्रसहस्राणि सगरस्य अभवंस्तदा स च ज्येष्ठः नरश्रेष्ठः सगरस्य आत्मसंभवः बालान् गृहीत्वा तु जले सरैव रघुनन्दन प्रक्षिप्य रहसन्नित्यं मज्जतस्तान् समीक्ष्य वै इत्यार्षे श्रीमद् रामायणे बालकाण्डे अष्टात्रिंशे सर्गे दशश्लोकाः రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో సగరుడు తన పత్నులతో కలిసి కేశిని సుమతులతో కలిసి తపస్సును ఆచరించడం, ఆ తపస్సుకు ఫలితంగా భృగు మహర్షి యొక్క అనుగ్రహంతో కేశినికి అసమంజుడు అనే పుత్రుడు జన్మించడము, మరి సుమతికి తుంబగర్భంగా 60,000 మంది సంతానము కలిగారు అనే విషయాన్ని చక్కగా తెలుసుకున్నాము. అయితే ఇందులో అసమంజుడి యొక్క చారిత్రము, వ్యక్తిత్వము కొంత తేడాగా మనకు కనిపిస్తున్నది. మరి అందుకేనేమో అతని యొక్క భవిష్యత్తును చూచినట్లుగా అతనికి పేరు అసమంజుడు అని పెట్టారు. సహజంగా మనము అసమంజసమైనటువంటి పని అంటాం. సమంజసము అంటే చెప్పాలి, మీరు ఇప్పుడే చెప్పేస్తున్నారు. సమంజసము అంటే సవ్యంగా ఉండేది అని, మరి అసమంజసము అంటే అపసవ్యంగా అధర్మంగా ఉండేది అనే అర్థం వస్తున్నది. మరి ఇక్కడ ఆ పేరుకు తగ్గట్టుగానే తన తమ్ములైనటువంటి వారిని నీళ్లల్లో పడేస్తూ వారు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆనందిస్తూ ఉన్నారు. అయితే స్వామివారు చెప్పినట్టుగా మరి అసమంజుడికి ఆ పేరు ఎందుకు పెట్టారు, మరి అసమంజుడి యొక్క చారిత్రం ఎందుకు ఈ విధంగా అయ్యినది అనే రహస్యాలన్నీ కూడా స్వామివారి యొక్క ప్రవచనంలో, రేపటి ప్రవచనంలో మనందరము కూడా తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రాన్ని పఠిద్దాము. అథ శ్రీషణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః మహాసేనః కార్తికేయః అగ్నినందనః సనత్కుమారః సేనానీః స్వామి శంకర సంభవః గాంగేయః తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః తారకారిః ఉమాపుత్రః క్రౌంచారాతిః షడాననః శబ్ద
బ్రహ్మ సమూహశ్చ శబ్ద బ్రహ్మ సమూహశ్చ సిద్ధః సిద్ధః సారస్వతః సారస్వతః గుహః గుహః సనత్కుమారో భగవాన్ సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః భోగమోక్షప్రదః ప్రభుః శరజన్మా శరజన్మా గణాధీశ పూర్వజః గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాధీ చ సర్వారాతి ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః వాంఛితార్థప్రదాయకః ఫలశ్రుతిః ఫలశ్రుతిః అష్టావింశతి నామాని అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ త్రికాలం తు హి యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్ మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానాం చ మహామంత్రమయానాం చ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణ నాత్ర కార్యా విచారణ పుష్య నక్షత్రమారభ్య పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే అశ్వత్థమూలే దినే దినే పునశ్చరణమాత్రేణ పునశ్చరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే ఇతి ఇతి శ్రీరుద్రయామలరహస్యే శ్రీరుద్రయామలరహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణ రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।